హలో అండి. ఇవన్నీ అల్లనేరేడు పళ్ళు అనమాట. చూసారా? ఇలా ఇది చెట్టు చాలా పెద్ద వృక్షం అనమాట. చాలా అంటే చాలా పెద్ద చెట్టు. ఇది అంబరిల్లాలా ఉండేది. అయితే ఈ చెట్టుకి ఫుల్లుగా ప్రతి సంవత్సరం కాయలు బాగా విపరీతంగా కాసి కొమ్మలు పడిపోతూ ఉంటాయి. సో ఈ ఇయర్ కూడా అట్లాగే ఇదిగో కొమ్మలు విరిగి పడిపోయినాయి, అన్ని కొమ్మలు అలాగా. సో ఈరోజు కూడా ఒక కొమ్మ విరిగి పడింది చూడండి. దీని నిండా విపరీతంగా కాయలు ఉన్నాయండి. అసలు ఎన్ని కాయలో చూడండి. ఇట్లా అసలు ఈ చెట్టు ఆకుల కంటే కూడా కాయలే బాగా ఉంటాయి. ఈ పండు చాలా పెద్ద సైజులో ఉంటుంది, అంతే రుచి ఉందా. ఇది ఎంత పెద్ద సైజు ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. అమృతం అనుకోండి. అంత చక్కటి ఈ నేరేడు పండుని తింటే ఆరోగ్యానికి. అమ్మ పడిన చోటు చూసారా ఎన్ని పండ్లు ఉన్నాయో. అసలు కొమ్మకి కూడా ఇలాగా పండ్లు అయితే ఉన్నాయి. ఇంత పెద్ద చెట్టు దగ్గర నుంచి కింద పండు పడిందంటే చిరిగిపోతుంది అనమాట. పండిపోయిన తర్వాతే కదా పండు కింద పడేది. అయితే ఇక్కడ పడేటప్పటికి ఆ పండు చిరిగిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనకంటే కూడా ఇక్కడ ఉండేటటువంటి పక్షులు శుభ్రంగా తింటున్నాయండి. ఒకసారి పక్షులు తిన్నటువంటి గింజలు చూసారా? శుభ్రంగా మనం కూడా తినము, అంత చక్కగా కొంచెం కూడా ఉండకుండా పండు పూర్తిగా తినేస్తున్నాయి. చక్కగా శుభ్రంగా తినేసి ఓన్లీ గింజ మాత్రమే కింద వేస్తున్నాయండి. గ్రేట్ కదా.